నేను రిషికొండ బీచ్లో యోగా ప్రోగ్రాం అటెండ్ చేసి రిటర్న్ వస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు టూ వీలర్ మీద ప్రయాణం చేస్తూ ఉంటే ఆ ఇద్దరు హెల్మెట్ ధరించి ఉన్నారని అబ్జర్వ్ చేశాను. అది వైజాగ్లో మామూలుగా చూస్తాము, పిలియన్ రైడర్ మాత్రం హెల్మెట్ ధరించడం లేదు. అంటే టూ వీలర్ డ్రైవర్ ప్రాణానికి విలువ ఉన్న పిలియన్ రైడర్ ప్రాణానికి విలువ లేవా అని నాకు అప్పుడప్పుడు అనుమానం వస్తుంది. ఎందుకు పబ్లిక్ ఇలా చేస్తున్నారండి? ఎందుకంటే యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్ కూడా కింద పడి హెడ్ ఇంజరీ వల్ల చనిపోవచ్చు, పిలియన్ రైడర్ కూడా కింద పడి హెడ్ ఇంజరీ వల్ల చనిపోవచ్చు. బిఐఎస్ సర్టిఫైడ్ ఐఎస్ఐ మార్క్ హెల్మెట్ సరిగ్గా ధరిస్తే 44 నుండి 80% వరకు హెడ్ ఇంజరీ ఛాన్స్ తగ్గిపోతుంది, చనిపోవడానికి ప్రమాదం తగ్గిపోతుంది. ఆ పరిస్థితిలో ఎందుకు పిలియన్ రైడర్ మన వైజాగ్ నగరంలో హెల్మెట్ ధరించడం లేదు? హెల్మెట్ ధరించకపోతే ఫైన్ అని చెప్పిన తర్వాత చాలామంది నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి లేకపోతే మెసేజ్ పెట్టి అడుగుతున్నారు, పిలియన్ రైడర్కి హెల్మెట్ ఎందుకు అవసరం? మేము ఎందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి? పిలియన్ రైడర్ లైఫ్ కూడా చాలా విలువైన జీవితం. పిలియన్ రైడర్కి కూడా ప్రమాదం ఉంది, యాక్సిడెంట్ వల్ల చనిపోవడానికి ప్రమాదం ఉంది, హెడ్ ఇంజరీ వల్ల చనిపోవడానికి ప్రమాదం ఉంది. టూ వీలర్ డ్రైవర్కి హెల్మెట్ ఎంత అవసరం, పిలియన్ రైడర్కి కూడా హెల్మెట్ అంతే అవసరం. సో ఆ రోజు పోతూ ఉంటే నేను చూశాను, శ్రీ వంకాల మణికంఠ స్వామి, ఆయన ఒక ర్యాపిడో కెప్టెన్, బైక్ ట్యాక్సీ, ఆయన హెల్మెట్ ధరించి ఉన్నారు. ఆయన వెనకల పిలియన్ రైడర్ కూడా, ఆయన కాకినాడ నివసిస్తున్న వ్యక్తి, ఆయన కూడా హెల్మెట్ ధరించారు. నేను చాలా సంతోషించి బండి ఆపాను. నాకు తెలియదు, స్వామి గారికి అనుమానం వచ్చిందేమో, పోలీసు వాళ్ళు బండి ఆపుతున్నారు, ఏదో తప్పు చేశామని ఆయన అనుకోవచ్చు. సో నేను వెంటనే చెప్పాను, ఇద్దరిని అభినందిస్తున్నా. ఎందుకంటే వైజాగ్ నగరంలో పిలియన్ రైడర్, టూ వీలర్ డ్రైవర్ ఇద్దరు హెల్మెట్ ధరించి ఉన్నారని నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అందుకే పబ్లిక్ ఫంక్షన్లో ఫెలిసిటేట్ చేస్తామని ఆయనకు చెప్పాను. మన అందరికీ తెలుసు, ఆయన ఒక రోల్ మోడల్ మనకు. ప్రతి వైజాగ్లో నివసిస్తున్న ప్రతి వ్యక్తి, ప్రతి పిలియన్ రైడర్ ఆయన ఎలా చేశారండి, ఆయన ఎన్ష్యూర్ చేస్తున్నారు ప్రతి పిలియన్ రైడర్ హెల్మెట్ ధరించాలి. ఆయన్ని రోల్ మోడల్గా తీసుకొని అందరూ పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించాలి. మన అందరికీ తెలుసు, గౌరవనీయులైన ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ సార్ కూడా ట్వీట్ చేసి అది ఆయన ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యారని ఆయన ప్రకటించారండి. సో అందుకే ఈరోజు ఆయన్ని సభాముఖంగా అభినందించడం అండ్ ఆయన్ని ఫాలో చేయాలి. వైజాగ్ నివసిస్తున్న ప్రతి వ్యక్తి ఫాలో చేస్తే రోడ్ యాక్సిడెంట్ వల్ల చనిపోవడం చాలా వరకు తగ్గిపోతుందని నేను ఈ సందర్భంగా అందరికీ చెప్తున్నాం. దయచేసి డ్రైవర్, పిలియన్ రైడర్ అందరూ హెల్మెట్ ధరించండి. అది కూడా బిఐఎస్ సర్టిఫైడ్ ఐఎస్ఐ మార్క్ హెల్మెట్, అది కూడా పూర్తిగా ధరించండి, సరిగ్గా ధరించండి. ఖచ్చితంగా మీకు హెడ్ ఇంజరీ నుండి ప్రొటెక్షన్ వస్తుంది. మీ సేఫ్టీ కోసం పెట్టండి, క్షేమంగా ఇంటికి చేరడానికి పెట్టండి. పోలీస్ తరఫున మీకు అన్ని విధంగా కోఆపరేషన్ ఉంటుందని ఈ సందర్భంగా మేము హామీ ఇస్తున్నాం.